ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో అమరరాజా సంస్థ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి బ్యాటరీ తయారీ దిగ్గజంగా ఎదిగి వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. చిత్తూరు జిల్లాకు మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక గుర్తింపును తీసుకొచ్చిన సంస్థల్లో అమరరాజా ఒకటి. అలాంటి అమరరాజా సంస్థ ఇప్పుడు తెలంగాణలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి ప్రాంతంలో నిర్మిస్తున్న గిగా కారిడార్లో భాగంగా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరరాజా సంస్థ అధినేత గల్లా జయదేవ్ సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్కు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన స్పందనే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. లోకేష్ తన ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అనే భావోద్వేగ వ్యాఖ్యతో ప్రారంభించారు. ఈ ఒక్క వాక్యమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ తన సందేశంలో 4 దశాబ్దాలకు పైగా అమరరాజా సంస్థ ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచిందని గుర్తు చేశారు. వేలాది ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరును చాటిందని ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అమరరాజా సంస్థ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమను విస్తరించాలని భావించిన ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్లో విస్తరించాల్సిన భారీ పెట్టుబడి చివరకు తెలంగాణకు వెళ్లిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని తిరిగి తీసుకొస్తున్నామని, పరిశ్రమలకు మళ్లీ స్వాగతం పలుకుతున్నామని లోకేష్ తెలిపారు. మా తలుపులు, మా హృదయాలు ఎప్పుడూ మీకోసం తెరిచి ఉంటాయి అంటూ గల్లా జయదేవ్ను మరోసారి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అమరరాజా సంస్థ తెలంగాణకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజకీయంగా చూస్తే దీనిపై చాలా కాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల ప్రకారం గత ప్రభుత్వ కాలంలో అమరరాజా సంస్థపై పలు శాఖల ద్వారా చర్యలు తీసుకున్నారని చెబుతుంటాయి. కాలుష్య నియంత్రణ నిబంధనల పేరుతో నోటీసులు జారీ చేయడం, కొన్ని ప్లాంట్ల కార్యకలాపాలపై పరిమితులు విధించడం, విద్యుత్ సరఫరాపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలను అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం మాత్రం అన్ని చర్యలు చట్టపరంగానే జరిగాయని, పర్యావరణ నిబంధనల అమలులో భాగంగానే నిర్ణయాలు తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఈ వివాదాల మధ్య అమరరాజా సంస్థ తన భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులకు తెలంగాణను ఎంచుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో భారీ స్థాయిలో గిగా కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో కీలక కేంద్రంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు 9,500 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అమలై ఉంటే చిత్తూరు జిల్లాతో పాటు మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు లోకేష్ చేసిన ట్వీట్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు గత ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూనే, మరోవైపు భవిష్యత్తులో పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలనే సందేశాన్ని కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక గల్లా జయదేవ్ ట్వీట్, దానికి లోకేష్ స్పందన రెండూ కలిసి ప్రస్తుతం పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై మరోసారి చర్చకు దారితీశాయి. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల పాత్ర ఎంతో కీలకం. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు పెరిగితేనే యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అందుకే ఏ రాష్ట్రానికైనా పారిశ్రామిక అనుకూల వాతావరణం అత్యంత అవసరం. ఇక ముందు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కొత్త పెట్టుబడులు వస్తాయా? ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పరిశ్రమలు తిరిగి వస్తాయా? అమరరాజా సంస్థ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కొత్త పెట్టుబడులు పెడుతుందా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అంశంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు, రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రజా చర్చలో ఉన్నాయి. వాటిపై సంబంధిత పక్షాలు తమ వివరణలు కూడా ఇచ్చాయి.
కాబట్టి ఈ అంశాన్ని రాజకీయ వాదనలు, అధికారిక ప్రకటనలు, అందుబాటులో ఉన్న సమాచారంతో సమగ్రంగా పరిశీలించడం అవసరం.